నివేశనే భుంజనామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. ఆవిడెంత అందంగా మాట్లాడిందో చూడండి. నా పేరు సీతమ్మ అంటారు, నేను జనక మహారాజు గారి యొక్క కూతుర్ని, రామచంద్రమూర్తి ఇల్లాల్ని అంటూ ఈ శ్లోకాన్ని చాలా గుంభనంగా మనం దర్శించాలి. సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి అంతగా పట్టుపట్టి పంపడం వెనకాతల ఉన్న రహస్యం ఏమిటో ఇక్కడ పలికిస్తున్నారు మహర్షి. ఎంత అందంగా పలికించారో చూడండి. ఉషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తిని వివాహం చేసుకున్న తరువాత మనుష్యులు అనుభవించే భోగాల్ని అన్నిటినీ అనుభవించాను అంది. మనుష్యులు అనుభవించే భోగాలను అనుభవించడం ఏమిటి? మనిషి అన్న తర్వాత మనిషి భోగాల్ని అనుభవిస్తారు. మనిషి దేవతా భోగాన్ని అనుభవించాడు, దేవతలు మనుష్య భోగాన్ని అనుభవించారు. అంటే ఆవిడెవరో చెప్పేసింది ఈ శ్లోకంలో. ఆవిడెవరు? అయోనిజ జగన్మాత సీతమ్మగా వచ్చింది. అందుకని పిచ్చాడా, లక్ష్మణుణ్ణి పంపించి నీకు నేను దొరకడం అనేటటువంటిది దేవతా కార్యానికి చెయ్యబడుతోంది అని పరోక్షంగా చెప్పింది ఆవిడ. అందుకని నేను మనుష్యులు అనుభవించే భోగాలన్నిటినీ అనుభవించాను. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి దశరథ మహారాజు గారిని ధర్మబద్ధంగా ఉండేటట్టుగా చెయ్యడం కోసమని రాముడు తనంత తాను అరణ్యవాసానికి వచ్చాడు. ఆ రాముని యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణమూర్తి మాతో కలిసి ఇక్కడ రాముడికి సర్వకాలముల యందు సేవ చేస్తుంటాడు. అరణ్యవాసానికి వచ్చేటప్పటికీ మమ భర్త మహాతేజా వయస 25 18 వర్షాణి మమ జన్మ నిగణ్యతే. నాకు 18 సంవత్సరాలు, రామచంద్రమూర్తికి 25 సంవత్సరాలు అని చెప్పింది. ఇవాళ నేను కొత్త కొత్త విషయాలు వింటున్నాను. చాలా మంది అంటుంటారు రాముడి కన్నా సీతమ్మ పెద్దదిడి కదండి అంటుంటారు. అలా వరహీనం చేసుకుని అసహ్యంగా వయసులో తనకన్నా పెద్దదాన్ని చేసుకునేటటువంటి దుర్మార్గ స్వరూపం కాదు రామచంద్రమూర్తిది. ఆయన కన్నా సీతమ్మ తల్లి 7 సంవత్సరాలు చిన్నది. అందుకే సీతమ్మే చెప్పింది నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి 25 ఏళ్ళు, మేము అరణ్యవాసానికి బయలుదేరేటప్పటికీ అని చెప్పింది. అందుకని ఆయనకి సర్వకాలముల యందు సత్యం అంటే ఇష్టం, ధర్మం అంటే ఇష్టం. అందుకని అరణ్యవాసానికి వచ్చాడు. లక్ష్మణుడు ఎప్పుడూ పక్కన ఉండి రాముణ్ణి సేవిస్తుంటాడు. సరే, ఇవన్నీ నేను చెప్పాను, బానే ఉంది. కానీ సత్వం నామ చ గోత్రంచ కులంచ చత్వతత్వత ఏకశ్చ దండకారణ్యే కిమర్థం చరసిద్విజ. ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఒక్కడివి అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ గోత్రం ఏమిటి? నువ్వెవరు? నీ స్వరూపం ఏమిటి? నాకు చెప్పవలసింది అని. అంటే వాడు వెంటనే ఆసనం మీద కూర్చున్నవాడు అన్నాడు, వాడికి ఓ టైం ఉంది. ఎందుకంటే 1.5 గంటలో పేపర్ ఆన్సర్ చేసేయవలసిన వాళ్ళే. వాడు తొందరగా వాడి స్వరూపాన్ని చెప్పి తీసుకెళ్ళిపోకపోతే రాముడు వచ్చేస్తాడు. అందుకని వాడు తొందరపడుతున్నాడు. వాడన్నాడు, వాడు ఎంత లోభ పెట్టాలో అంత లోభ పెట్టేశానని వాడు అనుకున్నాడు. అందుకని ఇప్పుడు అన్నాడు, ఏన విత్రాసితాలోక సదేవా సురపన్నగాః అహంతు రావణో నామ సీతే రక్షో గణేశ్వర. సీత, నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, పన్నగులు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు అందరూ భయపడిపోతారు. అటువంటి స్వరూపం ఉన్నవాడిని, అంత తేజోమూర్తిని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన గురించి తను ప్రశంసించుకోవడం మొదలుపెట్టి ఆవిడ్ని చూసి అంటాడు, ఏన విత్రాసితాలోక సదేవా సురపన్నగాః త్వాంతు కాంచనవర్ణాభాం దృష్ట్వా కౌసేయవాసినీం రతిం స్వకేషు దారేషు నాదిగచ్చామ్యనిందితే. బహుశః ఇటువంటి పాపిష్టి మాట చెప్పేటటువంటి బ్రతుకు ఏ పురుషుడికి రాకూడదు జీవితంలో. ఎంత దారుణమైన మాట చెప్పాడంటే, సీత పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్నటువంటి నీ స్వరూపాన్ని చూసిన దగ్గర నుంచి ఎందరో భార్యలున్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడం లేదు అన్నాడు. అందుకని నీకోసం వచ్చాను అన్నాడు. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పక్షులకి పశువులకి మైథునంలో ఏ విధమైనటువంటి నియతి లేదు. ఒక ఆవుకి ఒక దూడ పుడుతుంది, ఆ దూడ కొంతకాలం అయిన తర్వాత పెద్దదై గిత్త దూడ అవుతుంది, ఆ తర్వాత ఒక ఎద్దు అవుతుంది. ఆ ఎద్దు ఆ ఆవు సంభోగించిన శాస్త్రం దోషం పట్టదు, అది పశువు కనుక. పశువులకి ఒక ఋతువు ఉంది, పక్షులకి ఒక ఋతువు ఉంది. కానీ
ఓవర్ బ్రిడ్జీల దగ్గర ఉన్న పెద్ద పెద్ద బోర్డుల మీద, గోడల మీద, లిటరేచర్లో, సినిమా స్లైడ్స్లో విచ్చలివిడి శృంగారం ప్రాణాంతకమని మనుష్యులకి చెప్పడానికి ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టవలసిన రోజు వస్తే ఇంతకన్నా దారుణమైన బ్రతుకు మనిషికి ఇంకొకటి ఉంటుందా? అంటే ఎంత యథేచ్ఛగా ఇంద్రియములకు లొంగిపోయి తన భార్యతో తాను జీవించడం చేతకాక లోకంలో ఉన్న స్త్రీలని కామించి తిరుగుతున్నాడో, ఎంతగా సమాజం భ్రష్టు పట్టిపోయిందో, 4 ఇంగ్లీష్ అక్షరాలున్న వ్యాధులు ప్రపంచాన్ని వెంట తరుగుతున్నాయో మనం ఊహించుకుంటే రావణాసురుడు కాదా అది? ఇందుచేత మండోదరి యుద్ధకాండలో ఒక్క మాట అంటుంది రావణాసురుణ్ణి చూసి, రావణ నిన్ను చంపింది రాముడు అని నేను అనుకోవడం లేదు. నువ్వు ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెట్టావు తపస్సు చేసినప్పుడు. ఆ ఇంద్రియాలు పగపట్టాయి నీ మీద. పగపట్టి నీ తపస్సు అవగానే నీ ఇంద్రియాలు నీ మీద యుద్ధం ప్రకటించాయి. నువ్వు నీ ఇంద్రియాల్ని నిగ్రహించలేకపోయావు. యథేచ్ఛగా స్వైర విహారం చేశావు. స్వైర విహారం చెయ్యడంలో నీ ఇంద్రియముల చేత నువ్వే హతుడవైపోయావు. నేను రాముణ్ణి తప్పు పట్టను అంది. మహాపతివ్రత కనుక అనవలసిన మాట అంది. నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి. 14 సంవత్సరాలు 16 సంవత్సరాలున్న పిల్లలు కాలేజీలకెళ్ళి చదువుకోవలసినటువంటి రోజుల్లో ఈ కంటితో చూసినంత మాత్రం చేత 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధుడైన వాడు కూడా మతి చెలించేటటువంటి దుష్టవాల్ పోస్టర్లు తీసుకొచ్చి పెద్ద పెద్దవి గోడలకి కట్టి, బజార్లో ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం దొరికి ఏ పుస్తకం తిప్పిన దిక్కుమాల బొమ్మలే ఉండి, కోట్ల రూపాయలు పుచ్చుకుని ఒంటి మీద బట్ట విప్పి ఆడడం చేతకానటువంటి స్త్రీలు పండగలొస్తే ధర్మ ప్రబోధాలు చేసేటటువంటి దిక్కుమాలిన రోజులొస్తే వాళ్ళు ఆదర్శమైతే, ఎన్నుకోవలసినటువంటి వాళ్ళ గురించి ఎన్నికల ప్రచారానికి ఆ స్త్రీలు వచ్చి ప్రచారం చేస్తే వాళ్ళ మాటలు కొన్ని వేల మంది వెళ్లి వినవలసినటువంటి దిక్కుమాలిన రోజు వస్తే మనం ఉన్నటువంటి బ్రతుకు ఇలా తన స్త్రీ వలన సుఖం కలగక దేశంలో ఉన్న అందరి స్త్రీల చుట్టూ తిరిగి విచలితమైనటువంటి ఇంద్రియములతో తిరుగుతున్న రావణాసురుల మనమా? అప్పుడున్న రావణాసురుడా? అందుకే రావణ కాష్టం రగులుతూనే ఉందిరా అన్నారు. అందుచేత రామాయణంలో రావణుణ్ణి అనకండి. అద్దం మీ ముందు పెడుతోంది రామాయణం అద్దం. నీ ఇంట్లో అద్దం పగిలిపోతే ఉత్తర క్షణం అద్దం కొని తెచ్చుకుంటావు. ఎందుకని? నీ అద్దంలో ప్రతిబింబం దుమ్ము కొట్టుంటే నీ ముఖం కడుక్కుంటావు. అద్దంలో ప్రతిబింబానికి పౌడర్ సరిగ్గా లేకపోతే నువ్వు పౌడర్ రాసుకుంటావు. అద్దంలో ప్రతిబింబానికి తిలకం లేకపోతే నువ్వు తిలకం పెట్టుకుంటావు. అంతేనా? అద్దంలో ఉన్న ప్రతిబింబానికి పౌడర్ రాసి ప్రతిబింబానికి తిలకం పెడతావా? ప్రతిబింబమును చూసి బింబమును దిద్దుకుంటావు. రామాయణాన్ని చూసి నీ ప్రవర్తన దిద్దుకోవాలి. రామాయణాన్ని చూసి నీవు కూడా ఎక్కడ ప్రలోభపడ్డావో, ఎక్కడ పొరపాటు పడ్డావో తెలుసుకుని దిద్దుకోవాలి. దిద్దుకోవాలంటే రామాయణం చెప్పబడాలి, రామాయణం వినాలి. లేనినాడు అద్దం అక్కర్లేదన్నవాడు సౌందర్యంగా ఎలా ఉండలేడో, రామాయణం చదవని వాడు మనిషిగా బ్రతకలేడు. మానవత్వం కావాలి అనుకుంటే రామాయణం ఒక్కటే మార్గం. అందుకే మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారో కానీ ప్రాతస్మరణీయులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ఒక్కటే మాట అనేవారు. నాయనా ఒరే కోటేశ్వరరావు, రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, ఎంతకాలం వింటారో అంతకాలం మానవత్వం ఉంటుందిరా ప్రపంచంలో అనేవారు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. దార్శనికుడు అయ్యాడు మహానుభావుడు. రామాయణాన్ని ఉపాసన చేశారు కాబట్టి ఆ మాట అనగలిగారు. సరే, ఎంత దారుణమైన మాట చెప్పుకున్నాడో చూడండి. నిన్ను చూడడం వల్ల నాకు నా భార్యలతో రతి సుఖం పొందలేకపోతున్నాను అన్నాడు. అని బాహ్వీనాముత్తమ స్త్రీణ మహృతానామితస్తతః సర్వాసామేవ భద్రంతే మామాగ్ర మహిషీ భవ. సీత, నువ్వు వస్తే నేను నిన్ను పట్టమహిషిని చేస్తాను. ఎంతమందిని చేస్తాడు పట్టమహిషుల్ని? తర్వాత వచ్చేవాళ్ళు మహిషులు వస్తారు కానీ పట్టమహిషులు రారు. పట్టమహిషి ఒక్కతే ఉంటుంది. వీడు పట్టమహిషిని చేస్తాట సీతమ్మని. మన మండోదరి ఏమైపోవాలి అంటే వీడి బుద్ధి ఎటువంటిదో మీరు ఆలోచించండి. ఆ మాట్లాడే మాటలలో ఎక్కడా అడ్డు ఆపు ఉండవు. తాను కామించిన స్త్రీని పొందడమే వాడి ప్రయోజనం అంతే జీవితంలో. నేను అన్నానని కాదు, ఇవాళ సమాజం అలా లేదండి. నీకు అధికారమా? ఓ పిల్ల చదువుకోవడానికి కాలేజీకి వెడితే ఆ పిల్ల అందంగా ఉంటే నీ గుత్త సొత్త?
ఆ తండ్రి ఇన్ని కలలు కంటున్నాడో తన కూతురు అందంగా ఉంటుంది కాబట్టి ఒక మంచి అయ్య చేతిలో పెట్టాలని. నువ్వెవడివి? ఈ పిల్ల దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కని నాడు ఆ పిల్ల మరణించాలని పిల్ల ముఖాల మీద యాసిడ్లు పోసేవారు, గొడ్డళ్ళ పెట్టి నరికేవారు రావణ సంస్కృతిలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కారా? వాళ్ళకి నువ్వు రామాయణం చెప్పకపోతే వాళ్ళు ఎప్పటికీ మారుతారు. రామాయణం చెప్పకపోవడం వల్ల కదా రావణాసురులు తయారవుతున్నారు. రామాయణం విన్ననాడు ఆ పిల్లలు మారరా? మారి తీరుతారు. ఇవాళ పిల్లల్లో సంస్కారం ఉంది, పిల్లలకి సంస్కారం లేదు అంటే నేను అంగీకరించను. ఎందుకు ఇంత సాధికారికంగా చెప్తున్నానంటే, అమలాపురం దగ్గరున్న 6 కాలేజీల్ని కంబైన్ చేసి నేను రామాయణం ఇవాళ రోజుకి ఎలా ఉపయోగపడుతుంది అని నేను ప్రసంగం చేస్తే, చేతకాని నేను ప్రసంగం చేస్తే వాళ్ళ కాలేజీ ఎగ్జిక్యూటివ్ బోర్డుని రిక్వెస్ట్ చేసి నన్ను డాష్ మీద 3 గంటలు అట్టే పెట్టి కొన్ని 100 మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి, మేము మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాం కోటేశ్వరరావు గారు, మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత మా ప్రతి ఇంటి కప్బోర్డ్ లో రామాయణాన్ని, రామాయణ వ్యాఖ్యానాల్ని పెట్టుకుంటాం, మా పిల్లలందరికీ రామాయణం చెప్తాం. రామాయణం ఏ పుస్తకాలు చదవమంటారో, ఏ ఆధర్వి చెప్పమంటారో మాకు చెప్పండి. మీరు రామాయణం చెప్పి వెళ్ళిపోవడం కాదు, రామాయణం గురించి మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రారంభ దినాలకు ఒక్కసారి రండి, మళ్ళీ కంబైన్ చేసి కూర్చోపెట్టండి. మీకు మేము ఎన్ని శ్లోకాలు చెప్తామో మీరు విందురు గాని, రామాయణంలో ఎన్ని ఘట్టాలు మేం చెప్తామో మీరు విందురు గాని. అప్పుడు కదా మీరు పడిన శ్రమకి ఫలితం. మీరు వచ్చి చెప్పినందుకు మేము ఈ ప్రతిజ్ఞ చేస్తున్నామని కొన్ని 100 మంది విద్యార్థులు చెప్తే పొంగిపోయిన ఆ రోజునే. అందుకని పిల్లలలో తప్పు ఉందంటే నేను అంగీకరించను. చెప్పకపోవడం మన ద్రోహం. పాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసంలో ఒక మాట అంటారు, భోజనం చేసేటప్పుడు ఎదురుగుండా కూర్చున్నటువంటి కొడుకుతో కూతురుతో ఒక పోతన గారి గురించి, ఒక వాల్మీకి గురించి, ఒక రామాయణం గురించి, ఒక భాగవతం గురించి మాట్లాడడం మానేసి కేవలం సినిమా హాల్ ఒక్కటే దివ్యక్షేత్రం అన్నట్టు సినిమా హాల్ గురించి, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడిన తండ్రి ఈ జాతికి పెద్ద బరువు. ముందు మారవలసిన వాళ్ళు తల్లిదండ్రులు మారాలి. వాళ్ళు ముందు అనుభవించి ఇంటికెళ్ళి తమ పిల్లలతో రామాయణం గురించి, సంస్కృతి గురించి మాట్లాడితే పిల్లల్లో కూడా రామాయణ వైభవం ప్రసరిస్తుంది. నేను ఇంత గట్టిగా ఈ విషయాన్ని మీ ముందు చెప్పడానికి నాకు తగిన అర్హత లేకపోయినా నేను ఇంత గట్టిగా ఆక్రోశంతో చెప్పినందుకు నన్ను క్షమించమని మనఃపూర్వకంగా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. నిజాయితీతో, ఆక్రోశంతో అన్నానంతే ఆ మాట. అంతకు మించి అంత మాట చెప్పడానికి యథార్థమునకు నాకు అర్హత ఉన్నవాడిని కాకపోయి ఉండుండవచ్చు. సరే, అందుచేత ఈ మాటలని ఆయన అంటాడు, పంచదాస్య సహస్రాణి సర్వాభరణ భూషితా సీతే పరిచరష్యంతి భార్యా భవసి మే యది. సీతా, నువ్వు నాకు భార్యవైతే 5,000 మంది అలంకరించుకున్నటువంటి దాసీలు నీకు సేవ చేస్తారు. నీకు ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని ఇన్ని మాటలు చెప్తే సీతమ్మ తల్లంది, రాముడు పర్వతంలా కదపడానికి అశక్యమైనటువంటి వ్యక్తి, సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాసం అహం రామమనువ్రత పూర్ణచంద్రానం రామం పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత త్వం పునర్జంబుక సింహి మామిచ్చసి సుదుర్లభాం నాహం శక్యా త్వయా స్పృష్టో మాదిత్యస్య ప్రభాయథ పాదపాన్ కాంచనాస్నూనం బాహూన్ పశ్యసి మందభాక్ రాఘవస్య ప్రియాం భార్యాం యస్త్వమిచ్చసి రావణ చుదితస్య సింహస్య మృగశత్రోస్త్వరస్వినః అసీవిషస్య వదన తంస్ట్రామాదాతుమిచ్చసి. రావణ, నీకు తెలియక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహాసముద్రాన్ని కదపడం ఎలా శక్యం కాదో, పర్వతాన్ని కదపడం ఎలా చేత కాదో, మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, తపస్సు చేసేటటువంటి వాడు, ధర్మం తెలుసున్నవాడు, సత్యవాక్య పరిపాలకుడు, సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు, పూర్ణచంద్రుడి వంటి ముఖము కలిగినటువంటి వాడు, జితేంద్రియుడు, అపారమైనటువంటి కీర్తిని గరించినటువంటి వాడు, సింహం లాంటి స్కందము కలిగినటువంటి వాడు, మదించినటువంటి ఏనుగులా నడవగలిగినటువంటి వాడు, మహాకీర్తివంతుడైనటువంటి నా భర్త అయిన రామచంద్రమూర్తిని అనుసరించి ప్రవర్తించేదానినే తప్ప నీ వంటి ప్రతి దిక్కుమాలిన వాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కానురా నేనెవరినో తెలుసుకో. అందుచేత ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఎలా స్పృశించలేరో నువ్వు నన్ను అలా పొందలేవు. క్షీణించిన ఆయువు చేత నీకు బంగారు వృక్షాలు కనబడుతున్నాయి,
మనకి శాస్త్రంలో ఎవరైనా ఆయుర్దాయం అయిపోయి మరణించే ముందు వాళ్ళకి చెట్టుని చూపిస్తే అది బంగారు చెట్టులా కనపడుతుంది. అందుకని నీకు వృక్షాలు స్వర్ణ వృక్షాల్లా కనపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎవర్రా నువ్వు సింహం యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు, పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. అచ్చి సూచ్యా ప్రమృజసి జిహ్మాయా లేక్షిచచ్చురం రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతుం త్వమిచ్చసి. ఎవడో కంట్లో నలక పడిందని సూది పట్టికెళ్ళి సూదితో నలక తీసుకున్నట్ట. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత మందభాగ్యుడో నువ్వు అటువంటి వాడివి. ఎవడో వెనకటికి మంగలి కత్తి తెచ్చి దాన్ని నాలుకతో నాకేట. ఆ కత్తిని నాలుకతో నాకినవాడు ఎంత అజ్ఞానో నువ్వు అటువంటి వాడివి. లేకపోతే ఎవడైనా రామచంద్రమూర్తి యొక్క భార్యని కోరుకుంటాడరా? పెద్ద రాతిని కంఠానికి కట్టుకుని సముద్రానికి ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో నువ్వు అంత అజ్ఞానివి. సూర్యచంద్రులిద్దరినీ చేత్తో పట్టుకుని తీసేసి ఇంటికి పట్టుకుపోదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో నువ్వు అటువంటి అజ్ఞానివి. ఇనుప కొనలున్నటువంటి శూలం మీద నడుద్దాం అనుకున్నవాడు ఎటువంటి అజ్ఞానో నువ్వు అటువంటి అజ్ఞానివి. యదంతరం కాంచన సీసలోహయే యందంతరం చాందనవారి పంకయో యదంతరం హస్తి బిడాలయోర్వనే తదంతరం దశరథేస్తవైవచ యదంతరం వాయస వైనతేయో యదంతరం మద్గుమయూరయోరపి యదంతరం సారసగృద్ధయోర్వనే తదంతరం దశరథేస్తవైవచ. సీసానికి బంగారానికి, గంధకపు గంధం నీటికి బురదకి, ఏనుక్కి పిల్లికి, కాకికి గరుత్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఎందుకు పనికి రానటువంటి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో రాముడికి నీకు అంత తేడా ఉందిరా. రాముడితో నువ్వు పోల్చుకుంటావేమిటి? అరణ్యములకు వెళ్ళిపోయిన వాడు రాజ్యభ్రష్టుడు దశరథ మహారాజు గారు పంపించేశారని తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక మాట మాట్లాడకు రావణ అంది. అంటే రావణుడు అన్నాడు, సీత ఏమనుకుంటున్నావో? భ్రాతా వైశ్రవణస్యాహం సాపత్నో వరవర్ణిని రావణో నామ భద్రం తే దశగ్రీవ ప్రతాపవాన్ యస్య దేవాః సగంధర్వాః పిశాచ పతగోరగాః విద్రవంతి భయాద్భీతా మృత్యోరివ సదా ప్రజాః. నేను సాక్షాత్తుగా కుబేరుడి తమ్ముణ్ణి. ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి కుబేరుడితో యుద్ధం చేస్తే లంకాపట్టణాన్ని విడిచిపెట్టి కుబేరుడు కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. అసలు రహస్యం వేరు, వీడు చెప్పింది అబద్ధం. వీడు కుబేరుడి మీదకి యుద్ధానికి వెడితే కుబేరుడు అన్నగారైనటువంటి తండ్రి గారైన విశ్రవసో బ్రహ్మను అడిగాడు మహానుభావుడు, తమ్ముడు నా మీద దండయాత్రకు వచ్చాడు, నాన్నగారు ఏం చెయ్యనని అడిగాడు. ఉరేవాడు దిక్కుమాలినాడు రా, వాడు చెప్తే వినేవాడు కాదు, ఆ రాజ్యం వాడికి వదిలేసి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయి నువ్వు అక్కడ నిర్మించుకోరా వేరే రాజ్యాన్ని అన్నాడు. అంటే పాపం కుబేరుడు కైలాస పర్వతం దగ్గరికి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళినందుకు అదృష్టాన్ని పొందాడు. హాయిగా పరమశివుడు పక్కన ఎప్పుడూ నిలబడి ఉంటాడు. అందుకని అలా వెళ్ళిపోయినటువంటి కుబేరుణ్ణి వెళ్ళగొట్టాను, లంక స్వాధీనం చేసుకున్నాను, మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళాను, మా అన్నయ్యని చావగొట్టాను, పుష్పక విమానం తెచ్చుకున్నాను. అదిగో ఆ పుష్పక విమానం మీద నేను ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను. నేనంటే ఏమనుకుంటున్నావో? మమ సంజాత రోషస్యాముఖం దృష్ట్వైవ మైథిలి విద్రవంతి పరిత్రస్తాసురా శక్రపురోగమాహ. నాకు కాని కోపం వచ్చి కనుబొమలు రెండు ఇలా ముడేశానా, ఇంద్రుడు దేవతలతో కలిసి పారిపోతాడు. అంత భయం నేనంటే. భుంజానామానుషాన్ భోగాన్ దివ్యాంశ్చ శరవర్ణిని న స్మరిష్యసి రామస్యామానుషస్య గతాయుషః. ఎప్పుడో గతాయువైపోయి దశరథుడి చేత వెళ్ళగొట్టబడి రాజ్యం లేక అరణ్యాల్లో తిరుగుతున్నటువంటి ఆ రాముణ్ణి నమ్ముకుంటానంటావేమిటి? ఎన్ని భోగాలు, ఎంత ఐశ్వర్యం! ఒక్కసారి చూడు సీత, నా భార్యవిక, నేను చెప్పినటువంటి మాట విను అని రామచంద్రమూర్తి గురించి వాడు అనరాని మాట ఒకటి అన్నాడు. అంగుళ్యాస సమో రామో మమ యుద్ధే సమానుషః తప భాగ్యేన సంప్రాప్తం భజస్య వరవర్ణిని. వేలుతో చేసిన యుద్ధానికి సరిపోడు. ఏమి చెప్పమంటావు సీత, నీ అదృష్టం నాకందు నీ మీద పడింది, నేను వచ్చాను, నువ్వు అదృష్టవంతురాలి, పొందు నన్ను. ఎంత ఏదో పెద్ద ఉదారంగా వాడు అవకాశం ఇచ్చినట్టు వరం ఇచ్చినట్టు మాట్లాడి సీతమ్మంది, కథం వైశ్రవణం దేవం సర్వభూత నమస్కృతం భ్రాతరం జపదిశ్య త్వం అశుభం కర్తుమిచ్చసి. కుబేరుడి తమ్ముణ్ణంటావు, 10 మంది నిలదీసేటట్టుగా సిగ్గుపడేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గెయ్యట్లేదురా? ఎందుకురా ఈ ప్రవర్తన నీకు? రాముడు పనికి మాలినవాడు, రాముడు పనికి మాలినవాడంటావు. అంత పనికి మాలినవాడైతే ఆయన లేకుండా నేను ఎందుకు ఎత్తుకొస్తున్నావు, పట్టుకెళ్ళిపోవాలనుకుంటున్నావురా? ఇది అలా నిలబడు, రాముడు వచ్చే వరకు చూద్దాం. నీ చిటికిన వేలుకు పనికిరారు అంటున్నావు కదా, అలా నిలబడు అంది. అంటే వాడు నిలబడతాడా? వెంటనే సీతాయావచనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ హస్తే హస్తం సమాహత్య చకార సుమహద్వపుః. పెద్ద శరీరాన్ని
తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అది ఎంత పెద్ద శరీరం అంటే పర్వతంతో సమానమైనటువంటి శరీరం. పెంచి బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్నాడు బ్రహ్మ తేజస్సుతో. సమైథిలీం పునర్వాక్యం బభాషే చ తతో భృజం నోన్మత్తయా శృతౌ మన్యే మమ వీర్య పరాక్రమౌ. నాతో సమానమైన వాడెక్కడుంటాడు, చూడు నిన్నిప్పుడు ఎలా తీసుకెళ్లిపోతానో అన్నాడు. ధనుర్బాణాలతో కుండలాలతో మిరిసిపోతున్నాడు. క్రోధేన మహతావిష్టో నీలజీమూత సన్నిభ. నల్లటి మబ్బు ఆకాశంలోంచి కిందకి దిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఒక పక్క వేసుకున్న ఆభరణాలు మెరిసిపోతున్నాయి. చేతిలో కోదండం పట్టుకున్నాడు, బాణాలు పట్టుకున్నాడు. పట్టుకుని ఒక్కసారి సీతమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇత్యుక్త్వా మైథిలీం వాక్యం ప్రియార్హాం ప్రియవాదినీం అభిగమ్య సదుష్టాత్మ రాక్షస కామమోహిత. అపారమైన కామంతో ఉన్నాడు. కన్ను మిన్ను కానలేదు. కానక భయవిహ్వలయ్యి ఉనికిపోతున్న సీతమ్మకి దగ్గరగా వచ్చాడు. వచ్చి ఇత్యుక్త్వా మైథిలీ వాక్యం ప్రియార్హాం ప్రియవాదినీం వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహపాణినా. దగ్గరకొచ్చి ఎడంచేత్తో సీతమ్మ తల్లి యొక్క జుత్తు గట్టిగా పట్టుకున్నాడు. కుడి చేతిని అమ్మవారి యొక్క తొడల కింద పెట్టాడు. పెట్టి ఒక్కసారి జుత్తు పట్టి ఎడంచేత్తో కుడి చేతిని తొడల కింద పెట్టి అమ్మవారిని పైకెత్తాడు. పైకెత్తి తన దగ్గరగా పట్టుకుని పెద్ద అడుగులేసుకుంటూ ఆశ్రమం బయటికి వచ్చాడు. బయటికి వచ్చేటప్పటికి అక్కడ తం దృష్ట్వా మృత్యు సంకాసం తీక్ష్ణదం స్ప్రమహాభుజం ప్రాద్రవంగిరి సంకాసం భయార్త వనదేవతాహ. ఆ రావణాసురుణ్ణి చూసేటప్పటికి వనదేవతలందరూ పారిపోయారట దిక్కులు పట్టి. సచ మాయామయో దివ్య ఖరయుక్త కరస్వన ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య మహారథ. వాడు బయటికి రాగానే అప్పటి వరకు అదృశ్యమైపోయినటువంటి బంగారు రథం మళ్ళీ భూమి మీదకి దిగింది. దిగగానే తతస్తాం పరుషైర్వాక్యై భర్తృయన్ సమహాస్వన అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా. పరుషమైనటువంటి అనరాని మాటలతో సీతమ్మని భయపెడుతూ భయవిహ్వలయ్యి ఆడ త్రాచుపాం కొట్టుకుంటుంటే రథమెక్కి కూర్చుని బలవంతంగా తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు సీతమ్మ తల్లిని. కూర్చోపెట్టుకుని అక్కడ నుంచి ఆ రథాన్ని బయలుదేరు అన్నాడు. అనేసరికి ఆ రథం బయలుదేరి అందులో వెళ్ళిపోతున్నది ఆ రథం. తల్లి ఒక్కసారి ఆ రథం పైకి లేచి ఆకాశ మార్గంలో వెడుతోంది. చూసి పెద్ద కేకలేసింది. తతస్తాం పరుషైర్వాక్య సా గృహీత విచుక్రోశ రావణేన యశస్విని రామేతి సీతా దుఃఖార్త రామం దూరగతం వనే. రామా రామా రామా, మీరెక్కడో అరణ్యంలో ఉండిపోయారు, నా కేక ఎలా వినపడుతుంది? దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు, రక్షించండి రక్షించండి అని పెద్ద కేక పెట్టింది. కామా అకామాం సకామార్త పన్నగేంద్ర వధూమివ వివేష్టమానామాదాయ ఉత్పపాదాత రావణ. హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక ప్రియమాణాం న జానీషే రక్షసామామనిషిణ. ఆవిడ అయ్యో రామ లక్ష్మణ మహానుభావ, పెద్దల యొక్క వాక్యమునందు చిత్తముంచేటటువంటి స్వభావం ఉన్నవాడా, సర్వకాలములయందు రాముణ్ణి అనుసరించి ఉండేటటువంటి వాడా లక్ష్మణ, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కదా, లేకపోతే నన్ను రక్షించేవాడివి కదా అని పెద్ద కేకలు పెట్టి సీతమ్మ ఏడుస్తూ రాముడి గురించి కేకలేస్తూ ఉంటే, జీవితం సుఖమర్ధాంశ్చ ధర్మహేతో పరిత్యజన్ హ్రియమాణాం అధర్మేణ మాం రాఘవ నపశ్యసి. ధర్మం కోసమని జీవితాన్ని రాజ్యాన్ని త్యాగం చేసినటువంటి ఓ రామా, నీ భార్యని ఇవాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు, ఈ విషయం మీకు తెలియదు కదా అని పెద్ద కేకలు పెడుతూ అక్కడ ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి చెట్లని, ఆ మృగాల్ని, పక్షుల్ని, ఆ పర్వతాలకి, గోదావరికి నమస్కరించి కేకలు వేసింది. ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ శిఖరాల్లారా, ఓ భూమి, ఓ గోదావరి, ఓ క్రూర మృగాల్లారా, మీ అందరూ దయచేసి వినండి, నమస్కరించి మిమ్మల్ని వేడుకుంటున్నాను.
నన్ను రావణాసురుడు అపహరించాడన్నమాట మహాబాహువైన రామచంద్రమూర్తికి తెలియచేయండి. లేకపోతే రాముడు నేను లేనని బెంగ పెట్టుకుని శరీరం వదిలేస్తాడు. అందుకని రాముడికి చెప్పండి చెప్పండి అని ఏడుస్తూ ఆ తల్లి ఆ తొడమించి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే 20 బాహువులతో నొక్కి పెట్టి ఆడత్రాచుని నొక్కినట్టు నొక్కి తన తొడ మీద కూర్చోబెట్టుకుంటే నన్ను రక్షించేవారు లేరే అని తల్లి పెద్దగా ఏడుస్తూ వెళ్ళిపోతుంటే అక్కడే చెట్టు మీద కూర్చుని జటాయువు కనబడ్డాడు. కనపడి ఆయన అంటాడు, పెద్దవాడు పెద్దవాడిలాగే మాట్లాడతాడు, 60,000 సంవత్సరాల వయస్సు అప్పటికి పాపం ముసలాయన. ఆయన చెట్టు మీద కూర్చొని అంటాడు, నివర్తయమతిం నీచాం పరదార అభిమర్శనాత్ నతత్ సమాచరేద్ధీరో యత్పరోస్య విగర్హయేత్. దుష్టుడైనటువంటి ఓ రావణ, చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చి తాపసిగా జీవిస్తున్న రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలని అపహరిస్తున్నావు. దీని చేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మరల్చుకో. అర్థం వాయదివాకామం శిష్టాశాస్త్రేష్వనాగతం వ్యవస్యంతి నరాజానో ధర్మం పౌలశ్చనందన. ఎప్పుడైనా రాజ్యంలో పరిపాలింపబడుతున్నటువంటి ప్రజలకి ధర్మంలో కాని అర్థంలో కాని కామంలో కాని ఎలా ప్రవర్తించాలి అని అనుమానం వస్తే తమ రాజు ఎలా పరిపాలిస్తున్నాడో చూస్తారు. రాజు ఎలా బ్రతుకుతున్నాడో ప్రజలు అలా బ్రతుకుతారు. రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు ధర్మం తప్పిపోతారు. తప్పిపోతే ఇంక నీకు రాచరికం ఎందుకు? అసలు పనికి మాలిన వాడికి స్వర్గానికి వెళ్ళడానికి విమానం ఇచ్చినట్టు నీకు రాజ్యం ఇచ్చిన వాడెవర్రా, నిన్ను రాజు చేసిన వాడెవర్రా అని అన్నారు. అని వృద్ధోహం తం యువా ధన్వీ సశరః కవచీ రథి తథాప్యాదాయ వైదేహీం కుశలీ నగమిష్యసి. నేను వృద్ధుణ్ణి, 60,000 సంవత్సరాలు వచ్చాయి, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలున్నాయి, రథం మీద ఉన్నావు. అయితే మాత్రం నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావా? నా ప్రాణములున్నంత కాలం నిన్ను సీతమ్మని తీసుకెళ్లకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలంటే ఏమిటో చూద్దువు గాని అన్నారు. అని ఒక్కసారి మహానుభావుడు పెద్ద పెద్ద రెక్కలు అల్లార్చి ఆ రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. తతోస్య ససరంచాపం ముక్తామణి విభూషితం చరణాభ్యాం మహాతేజ బభంజ పతగేశ్వరః శతాని శరవర్షాణి పక్షాభ్యాం చ విధూయ చ చరణాభ్యాం మహాతేజ బభంజాస్య మహుత్ఫనుః కాంచనో రశ్చధాన్ దివ్యాన్ పిశాచ వదనాన్ ఖరాన్ తాంశ్చాస్య జనసంపన్నాన్ జఘాన సమరే బలి వరం త్రివేణు సంపన్నం కామగం పావకార్చిషం మణిహేమ విచిత్రాంగం బభంజ చ మహారథం పూర్ణచంద్ర ప్రతీకాసం ఛత్రం చ వ్యజనైః సహ పాతయామాస వేగేన గ్రాహిభిరాక్షసైః సహ సారథేశ్చాస్య వేగేన తుండేనైవ మహాచ్చిరః పునర్వ్యాపాహర శ్రీమాన్ పక్షిరాజో మహాబలః సభగ్నద్ధన్వా విరదో హతాశ్వో హతసారథిః అంకేనాదాయ వైదేహీం పతాత భువి రావణః. ఒక్కసారి ఆ జటాయువు పెద్ద పెద్ద రెక్కలల్లారుస్తూ ఆ రావణాసురుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చేసరికి తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఎర్రనైనటువంటి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా రావణాసురుడు కోదండంలోకి పాముల్లాంటి బాణాల్ని నారాస బాణాల్ని సంధించి కొన్ని వేల బాణములను ఆ జటాయువులో కొట్టాడు. కొడితే ఒంటి నిండా బాణాలు గుచ్చుకుపోయినా మహానుభావుడు తన రెక్కలతో అల్లార్చి విదిల్చి ఒంటికున్న బాణాలన్నిటినీ పైకి తీసి కింద పడిపోయేటట్టుగా చేసి ఒక్కసారి తన రెక్కలు అల్లారుస్తూ దగ్గరికి వెళ్ళి ఆ రథాన్ని కొట్టేసరికి తన ముక్కుతో ఒక్క గుద్దేసరికి చేతిలో పట్టుకున్నటువంటి కోదండం విరిగిపోయింది. ఆ బాణాలు కింద పడిపోగానే రెక్కలతో కొట్టేసరికి ఆ రథానికి ఉన్నటువంటి కాడి విరిగిపోయి రథం కింద పడిపోయింది. రథం కింద పడిపోగానే తన వాడి ముక్కుతో ఒక్కసారి ఆ సారథి యొక్క శిరస్సుని త్రుంచేశాడు. సారథి మరణించి క్రింద పడ్డాడు. మళ్ళీ తన కాళ్ల గోళ్లతో దానికి ఉన్నటువంటి పిశాచాల్లాంటి గాడిదల్ని పట్టుకుని ముక్కుతో కొట్టి ఏకకాలమనందు సంహరిస్తే సీతమ్మ తల్లిని ఒళ్ళో పెట్టుకున్నటువంటి రావణాసురుడు విరిగిపోయి కింద పడిపోతున్న రథంలోంచి సీతమ్మతో కలిసి కింద పడిపోతూ వాడు తన ఎడమ చంకలో సీతమ్మ తల్లిని దూర్చి గట్టిగా పట్టుకుని కింద పడిపోతే
చూశాట మహానుభావుడు, ఎక్కడ లేని కోపం వచ్చింది జటాయువుకి. నేను చూస్తుండగా సీతమ్మ తల్లిని నీ ఎడమ చంకలో ఇరికించుకుని కింద పడతావా, చూడరా ఏం చేస్తానో అని తన ముక్కుతో ఆ 10 చేతుల్ని నరికేసేట. నరికేస్తే 10 చేతులతో సహా సీతమ్మ కింద పడిపోయింది. పడిపోగానే మళ్ళీ ఒక్కసారి అగ్నిహోత్రంలోంచి సెగ పైకి లేచినట్టు, శిఖ లేచినట్టు మళ్ళీ 10 బాహువులు పుట్టాయి. పుట్టగానే చూశాడు, సీతమ్మను వదిలేశాడు. వదిలేసి ఒక పెద్ద ఖడ్గం ఒకటి తీసుకున్నాడు. తన మీదకొస్తున్నటువంటి జటాయువు యొక్క 2 రెక్కలు నరికేశాడు. కింద పడిపోతున్న జటాయువు యొక్క కాళ్ళు నరికేశాడు. నరికేసేయగానే ఒంట్లోంచి పెద్ద నది ప్రవహిస్తున్నట్టుగా రక్తం ప్రవహిస్తుండగా ఆ జటాయువు అలా ఎగిరి 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 పడిపోతున్నటువంటి విమానం ఎలా పడిపోతుందో అలా అదుపు తప్పి ఎగరలేక, రెక్కలు లేక తిరిగి 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 ఒక చెట్టు దగ్గర పడిపోయాడు. పడిపోతే తన కోసం ప్రాణాలర్పించినటువంటి ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగిలించుకొని, నా కోసం ప్రాణాలు వదిలేశావా మహానుభావా అని ఏడుస్తోందిట. ఏడుస్తూ ఒంటి మీద ఉన్న నగలన్నీ కింద పడిపోయాయి. ఆ జుత్తంతా విరచిమ్ముకుపోయింది. తిలకం కరిగిపోయి పక్కకి వెళ్ళిపోతోంది. అటువంటి స్థితిలో కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న సీతమ్మని జటాయువు కోసం ఏడుస్తావే రాని వెనక పరిగెత్తేట రావణాసురుడు. జటాయువు నదిలి సీతమ్మ తల్లి పరిగెడుతూ అక్కడ ఉన్న చెట్లని లతల్ని కౌగిలించుకుందిట. కౌగిలించుకుంటే వాడు ఎంత దురాత్ముడో చూడండి. ఆవిడ లతల్ని చెట్లని కౌగిలించుకోవడం కూడా వాడికి ఇష్టం లేదు. తాం లతామివ వేష్టంతి ఆలింగంతి మహాత్రుమాన్ ముంచేతి బహుశః ప్రవదన్ రాక్షసాధిప క్రోశం తీం రామ రామేతి రామేణ రహితాం వనే జీవితాం తాయకేశేషు జగ్రాహం తకసన్నిభః ప్రదర్శితాయాం సీతాయాం బభూవ సచరాచరం జగత్ సర్వమర్యాదం తమసాంధే నసమృతం. ఒక్కసారి అక్కడికెళ్ళి ఆ చెట్లని లతల్ని కౌగిలించుకుంటావే రా అని ఆవిడ జుట్టు పట్టుకుని పరుషమైన మాటలు మాట్లాడుతూ వెనక్కి ఈడ్చేసేట. ఈడ్చేస్తే అంతవరకు అటువంటి స్థితిని ఎన్నడూ కలలో కూడా ఊహించనటువంటి తల్లి జుట్టు పట్టి వెనక్కి ఈడ్చేస్తుంటే, నేల మీద పడి ఈడ్చుకుపోబడుతుంటే దిక్కులు విదిక్కులు సూర్యుడు చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకెళ్ళిపోతే అకారణంగా చీకటి ఆవరించిందట ప్రపంచాన్నంతటినీ. దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహ. సత్యలోకంలో కూర్చున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారట. ఉలిక్కి పడి దివ్యనేత్రంతో చూశారట. చూసి, ఒరే నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవాళ మూటగట్టుకున్నావురా అన్నట్టు. ఎంత పాపం చేశాడో చూడండి. నిజంగా వాడు ప్రహృష్టావ్యధితాశ్చాసన్ సర్వేతే పరమర్షయః దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా. అలా తన తొడ మీద కూర్చోపెట్టుకుని బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా? రథం లేదు. లేకపోయినా సరే జుత్తు పట్టి ఈడ్చి తెచ్చి తన తొడ మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి అటూ ఇటూ తన్నుకుంటున్నటువంటి సీతమ్మని 20 చేతులతో ఒడిసి పట్టుకుంటున్న రావణాసురుణ్ణి చూస్తుంటే ఋషులందరూ అనుకున్నారట, ఈ కళ్ళతో ఎంతటి ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారట. అమ్మయ్యా రావణ సంహారం అవుతుంది అని సంతోషించారట. వాడు విమానంలో తీసుకెళ్లిపోతున్నాడు అమ్మవారిని. తీసుకెళ్లిపోతుంటే అమ్మవారు పెట్టుకున్నటువంటి హారములు తెగిపోయి కింద పడిపోయాయి. అమ్మవారి జుత్తు ముడి విడిపోయి కేశపాశం అంతా చల్లుకుపోయింది. ఆ చల్లుకుపోయినటువంటి కేశపాశంతో ఆ పక్కకి తొలగిపోతున్నటువంటి తిలకంతో జుట్టులో పెట్టుకున్నటువంటి కబరీబంధంలో ఉన్నటువంటి పుష్పాలన్నీ రాలి నేల మీద పడిపోతున్నాయి. అటువంటి స్థితిలో తన్నుకుంటున్నటువంటి సీతమ్మని నొక్కి పట్టి తీసుకెళ్లిపోతుంటే ఆ తల్లికి ఒక పర్వత శిఖరం మీద 5 వానరులు కనపడ్డారట. అందులో ఉన్నారు మా స్వామి. ఇదిగో వస్తారు, ఇంకొక 4 రోజుల్లో రావణుడి బ్రతుకు బయటపడుతుంది, చేసిన పనికి అనుభవింపజేస్తారు.
ఆ ఐదుగురు ఒక్కసారి తల పైకెత్తి పచ్చటి నేత్రాలతో ఇలా చూస్తున్నారట. చూస్తుంటే తెల్లటి బట్టలు కట్టుకున్న మా స్వామిని చూసిందమ్మా. వీళ్ళు బహుశః నా భర్తకి నా సమాచారం అందచేస్తారనుకుందిట. అనుకుని తాను కట్టుకున్నటువంటి వస్త్రంలోంచి ఒక ఖండాన్ని చింపి అందులోంచి తాను పెట్టుకున్నటువంటి నగల్ని ఆ వస్త్రంలో మూట కట్టింది. మూట కట్టి ఆ ఐదుగురు వానరుల మధ్యలో పడేటట్టుగా విడిచిపెట్టేసింది. మరి ఇలా చేస్తుంటే రావణుడు చూడలేదా అని మనకు అనుమానం వెంటనే వస్తుంది కదా. అందుకని మహర్షి అన్నారు, హ్రియమాణాత్ వైదేహి కంచిన్నాథమపశ్యతి దదర్శ గిరిశృంగస్తాన్ పంచవానరపుంగవాన్ వస్త్రముద్యస్య తన్మధ్యే విక్షిప్తం సహభూషణం సంభ్రమాత్తు దశగ్రీవా స్తత్కర్మ నసబుద్ధవాన్ పింగాక్షాస్తాం విశాలాక్షీం నేత్రైరమి అనిమిషైరివ విక్రోశంతీం తథా సీతాం దదృశుర్వానరర్షభాః. సీతమ్మనపహరించి తీసుకెళ్లిపోతున్నానన్న ఆనందంలో రావణుడు గమనించలేదు. ఆవిడ్ని నొక్కి పట్టడంలోనే చూసుకుంటున్నాడు జారిపోతుందని. ఆవిడ మాత్రం గబగబా పట్టుచీర యొక్క ముక్క చింపి అందులో నగలు మూట కట్టి కింద పడేసింది. రెప్ప వెయ్యకుండా పచ్చటి నేత్రములతో వానరులు ఈ దృశ్యాన్ని చూశారట. చూడవలసిన వాళ్ళు చూసేశారు. కనీసం అమ్మ ఆ మాత్రం వానరులకి తన నగల మూటని అందించానన్న మాట దగ్గర ఆపుతాను. ఎందుకంటే దీని తర్వాత రావణాసురుడి ప్రవర్తన చూస్తే మహాప్రభో అది చెప్తే ఇక రాత్రి నిద్ర పట్టదు. నిన్న రాత్రే నాకు రేపు ఇది చెప్పాలని చాలా మాట నిద్రలో తెలివి వచ్చేసింది. అందుకని ఇంకా అది కూడా చెప్పి ఇంటికెడితే అసలు నిద్ర పట్టదు. నేను కనీసం అమ్మ తన నగల మూటని వానరుల మధ్యలో విడిచిపెట్టాను అని కొంచెం ఉపశాంతి పొందింది, సుఖంగా ఉన్నది అని అమ్మ కొద్దిగా మనశ్శాంతి పొందినటువంటి స్థితిలో సీతమ్మని కలుసుకుందామని తొందరగా వచ్చేస్తున్న రామచంద్రమూర్తితో ఇవాల్టి ఘట్టాన్ని పూర్తి చేసి ఆ సీతారావణ సంవాదం ఎలా ఉంటుందో, వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో రేపటి రోజున మహర్షి చూపిస్తారు. ఆ అందాన్ని, ఆ వైభవాన్ని, సీతమ్మ తల్లి పాతివ్రత్యాన్ని అమ్మ కటాక్షించి నా చేత పలికించుగాక. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసేసరికి క్రూరుడు, దురాత్ముడు, తాను చదువుకున్నటువంటి విషయాన్ని, తాను తపస్సు చేసినటువంటి శక్తిని అనుష్ఠానమునందు పెట్టలేకపోయినటువంటి వాడు, తన ఇంద్రియముల చేత తానే ఓడింపబడినటువంటి వాడు, విశేషమైనటువంటి కామము చేత మోహితుడైనటువంటి వాడు, రావణాసురుడు యుక్తాయుక్త విచక్షణ మరిచి ఎలా ప్రవర్తించాలో, ఏది చెయ్యకూడదో కూడా మరిచిపోయి చేసినటువంటి దుష్టమైనటువంటి పని గురించి నిన్నటి రోజున విజ్ఞాపన చేసి ఉన్నాను. అందుకే మహర్షి ఒక అద్భుతమైన మాట వేసేశారు. వాల్మీకి మహర్షిలో రామాయణ రచనలో ఒక అందమైనటువంటి శైలి ఉంది. ఒక్క చిన్న మాట ఎక్కడో ఉంటుంది శ్లోకంలో. ఆ శ్లోకంలో ఉన్న ఆ మాట బట్టి ఆ వెడుతున్నటువంటి విధానాన్ని మీరు పసిగట్టచ్చు. సీతమ్మ తల్లిని రావణాసురుడు ముట్టుకోగానే కామమోహితుడై మహర్షి ఒక మాట అన్నారు. ఎలా ముట్టుకున్నాడో తెలుసా రావణాసురుడు సీతమ్మని అంటే, బుధక్కే రోహిణీమివా అన్నారు. బుధుడు చంద్రుని యొక్క కుమారుడు, రోహిణి చంద్రుని యొక్క భార్య. అందుచేత రోహిణి బుధుడికి తల్లి అవుతుంది. తల్లి అయినటువంటి రోహిణిని అపారమైనటువంటి కామంతో కుమారుడైనటువంటి బుధుడు వెళ్ళి పట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, దాని ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో అంత దారుణమైనటువంటి రీతిలో పట్టుకున్నాడు అని చెప్పారు. మాతృత్వానికి ఏ విధమైన కళంకం ఉండదు, కానీ ప్రమాదం మాత్రం అసలు అటువంటి ఆలోచన కలగడమే ప్రమాదకరం. ఇంకా అసలు అటువంటి ఆలోచన కలగడం ప్రమాదకరం ఏమిటి? అంతకన్నా దారుణాతి దారుణమైన ఆలోచన వేరొకటి ఉండదు. అసలు ఒక మనిషి యొక్క స్వరూపాన్ని పొందిన వాడికి అసలు ఉండకూడదు. ఒక మనిషిగా పుట్టి అందున విశ్వవసో బ్రహ్మ యొక్క వంశంలో పుట్టినటువంటి వాడై, తాను త్రికాల సంధ్యావందనం చేసేవాడై, తపస్సు చేసేటటువంటి వాడై, వేదము చదువుకున్నటువంటి వాడై, చతుర్ముఖ బ్రహ్మగారిని మెప్పించినటువంటి వాడై, పరమశివుడి దగ్గర
ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడైనటువంటి వాడు ప్రవర్తించకూడనటువంటి రీతిలో ప్రవర్తించి తన గొయ్యి తాను తవ్వుకుని తన ప్రమాదాన్ని తాను తెచ్చుకుంటున్నాడనడానికి ఒక చిన్న మాటతో మహర్షి రామాయణంలో సంకేతిస్తారు. అది తీసుకుని వెడుతున్నప్పుడు సీతమ్మ తల్లి అంటుంది, త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరుణాహర్తుమిచ్చత మమాప వాహితో భర్త మృగరూపేణ మాయయా అంటుంది. శ్లోకం చాలా చిన్న శ్లోకంగా ఉంటుంది, కానీ చాలా గూఢమైన భావనతో ఉంటుంది. ఆ తీసుకుపోబడుతున్నటువంటి సీతమ్మ అపారమైనటువంటి భయానికి లోనైనట్టుగా బాహ్యవర్ణన ఉంటుంది. ఎందుచేత అంటే ఒక ఆడ త్రాచుపం ఎలా మెలికలు తిరుగుతుందో అలా మెలికలు తిరుగుతోంది ఆ తల్లి. తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణములన్నీ తెగి కింద పడిపోతున్నాయి. ఆఖరికి వేసుకున్నటువంటి కబరీబంధం కూడా విడిపోయింది, జడముడి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సీతమ్మ ఎంత గొప్ప శ్లోకాన్ని చెప్పిందో చూడండి. దీని చేత మీకు రెండు విషయాలు అర్థమవుతాయి. పైకి అంత భీరువుగా ఉన్న సీతమ్మ లోపల ఎటువంటి స్వరూపంతో ఉందో మీరు అర్థం చేసుకోండి. లోపల ఆవిడేమీ చెక్కు చెదరలేదు. రామచంద్రమూర్తి యొక్క పాదములను మానసికముగా అలాగే గట్టిగా పట్టుకునుంది. కేవలము రాముని యందు మాత్రమే రమిస్తున్నటువంటి స్వరూపంతో ఉంది. అటువంటి స్వరూపంలో ఉన్నటువంటి స్త్రీని ముట్టుకున్న కారణం చేత వీడికి ప్రమాదం రాబోతోంది. అందుకని తల్లి అంటుంది, త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరుణాహర్తుమిచ్చత మమాపవాహితో భర్త మృగరూపేణ మాయయ. ఒక్కసారి రావణ, నువ్వు ఆలోచించు. నువ్వు మాయామృగాన్ని సృష్టి చేశావు, మాయామృగాన్ని పంపించావు ఆశ్రమానికి. ఆ మాయామృగాన్ని ఏ కారణానికి పంపావు? నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలనేటటువంటి దుష్ట సంకల్పంతో పంపావు. పంపి వనంలో కేవలం ఒక్కతెగా ఉన్నటువంటి ఒక స్త్రీని అపహరించావు. ఇది సర్వోత్కృష్టమైన కార్యమని ఎవ్వరూ అనరు. రెండు, ఇది యాదృచ్ఛికముగా జరిగినటువంటి సంఘటన కాదు. నువ్వు అలా ఏదో విమానంలో వెళ్ళిపోతూ అక్కడ ఒక్కదాన్ని ఉన్నటువంటి నన్ను చూసి అపహరించడానికి ప్రయత్నిస్తే ఆ పరిస్థితి వేరు. అంత వివరించి చెప్పదావిడ. కానీ నీ అంత నువ్వుగా కావాలని దీని గురించి ఆలోచన చేశావు. మాయామృగాన్ని పంపించావు అంటే నువ్వు మారీచుణ్ణి వెళ్ళి బతిమాలినది యథార్థం. మారీచుణ్ణి మాయామృగంగా పంపావు. మరణించే ముందు హా సీత హా లక్ష్మణ అని అరవమని చెప్పావు. కేవలం మాయ చేత నా భర్తని నా నుంచి దూరంగా తీసుకెళ్ళావు, నన్ను అపహరించావు. అపహరించడం అనేటటువంటిది ఒక క్రియ జరిగింది. కానీ దీనికి ముందు దీనిని గూర్చి నువ్వు మానసికముగా ఒక పథకాన్ని సిద్ధం చేసుకున్నావా లేదా? ప్రమాదం అంతా ఎక్కడొస్తుందంటే మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. అది అనేక ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అందుకే మనస్సు నిద్రలో వెనక్కి వెళ్ళాలి తప్ప సుషుప్తిలో మీ అంత మీరుగా మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది చాలా కష్టం. మనస్సుని ఎటూ కదలకుండా, ఏమీ చెయ్యకుండా, ఏది ఆలోచన చెయ్యకుండా ఆపు చెయ్యడానికి ప్రయత్నం చెయ్యండి, ఉండదు. ఎటో అటు జారిపోతుంది. జారిపోయి దేన్నో దాన్ని పట్టుకుంటుంది. చిత్రం ఏమిటంటే మీకు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కనపడతాయి. ఇంత శరీరాన్ని నడిపించే మనస్సు మాత్రం మీకు ఎక్కడా కనపడదు. ఎంత గొప్ప సర్జన్ అయినా అయి ఉండొచ్చు. అయ్యా ఆపరేషన్ చేసి ఒక్కసారి డాక్టర్ గారు నా మనస్సు చూపించండి అంటే ఏ డాక్టరు చూపించాడు. కానీ ఆ మనస్సు చేత మనం నడుస్తున్నామన్నది మాత్రం పరమ యథార్థం. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సుకి ఏదో ఒక ఆలంబనం ఉండాలి. అది ఏదో ఒక దాన్ని పట్టుకోకుండా ఉండదు. పట్టుకోకుండా ఉండదు కాబట్టి మీరు ఒక పవిత్రమైన వస్తువుని ఇస్తే పవిత్రమైన ఫలితం వస్తుంది. ఇచ్చాడా లేదా రావణాసురుడు? కొంతకాలం ఇచ్చాడు. ఇవ్వడమే తపస్సు. ఇచ్చాడు కాబట్టి ఎవ్వరికీ లేనన్ని వరాలు తాను పొందాడు. అదే మనస్సు ఇవాళ రావణాసురుడి నుంచి విడివడి రావణుణ్ణి తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. అందుచేత ఆ మనస్సు ఏం చేస్తోంది? మొట్టమొదట పాపచింతనం ఎక్కడ ప్రారంభమైంది? మనస్సులో ప్రారంభమైంది. తాను మనస్సుని గెలవగలిగి ఉంటే అసలు ఇంత ఉపద్రవం వచ్చేది కాదు. తన మనస్సుని తాను గెలవలేకపోయాడు. ఎప్పుడైతే మనస్సులో పాపపు నిర్ణయం చేశాడో దాన్ని సాధించడానికి పథక రచన చేశాడు. ఇది మానసికమైన పాపం. ఈ పాపం ఎవరికి తెలుస్తుందంటే ఈశ్వరుడికి తెలుస్తుంది. మీరు బాహ్యంలో ఒకలా ఉండొచ్చు, లోపల ఒకలా ఉండొచ్చు.
పైకి చూడగానే అయ్యో పాపం వీరెంత మంచివారో ఎంత భక్తులో అనిపించచ్చు, కానీ నువ్వు లోపల మానసికమైనటువంటి పాపం చేస్తూ ఉండొచ్చు. ఆ మానసికమైన పాపమును కూడా చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అది నువ్వు చేసిన పథక రచన. నువ్వు లోపల చేస్తున్నావు, పైకి తెలియదు అనుకుంటున్నావు. దాని ఫలితం ఇవాళ బయటపడింది, నన్ను అపహరించావు. కానీ నీ చిత్తము పాపమునందు వ్యగ్రతని పొంది ఉంది. అందుకే ఇంత పథకరచన చేశావు, చేసి నన్ను అపహరించావు, ఒంటరిగా ఉన్న స్త్రీని. ఇది నీ పరాక్రమానికి కానీ నీ తపస్సుకు కానీ ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి కానీ ఏ విధంగా ఇది నిదర్శనంగా నిలబడుతుంది అంటే, ఈ మాట అడగడం చేత తల్లి ఒక మాట చెప్తోంది, నువ్వు భ్రష్టుడవయ్యావు, నువ్వు ఇవాళ సరి అయిన స్థితిలో లేవు. ఈ ఒక్క శ్లోకం నిజంగా రావణాసురుడికి అర్థమై ఉంటే ఆ రోజున తాను భ్రష్టత్వాన్ని పొందుతున్నానన్న విషయం అర్థమైతే, అమ్మ నా కళ్ళు తెరిపించావమ్మా అని సీతమ్మ తల్లి కాళ్ల మీద పడి అమ్మకి నమస్కారం చేసి అమ్మని దింపేసి రామచంద్రమూర్తికి శరణాగతి చేసేయాలి. అందుకని ఆవిడంది, నువ్వు పథకరచన చేసి మాయామృగాన్ని పంపి రాముణ్ణి దూరం చేసి నన్ను అపహరించావు. భర్తృరక్షణలో ఉన్నటువంటి స్త్రీని భర్తని జయించి తీసుకెళ్ళినది కూడా కాదు, కేవలం నా భర్త నుంచి నాకు ఎడబాటు కల్పించి తీసుకెళ్ళావు. ఆ చేసినటువంటి పాపం కూడా ద్విగుణీకృతమైనటువంటి పాపం జరుగుతోంది. అందున ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వాన లజ్జసే స్త్రియాశ్చ హరణం నీచ రహితేచ పరస్యచ. ఒక పరస్త్రీ తనంత తానుగా భర్తతో కలిసి ఉన్నటువంటి స్త్రీ కాదు, ఆ భర్త మాయచేత దూరంగా తీసుకుని వెళ్ళబడ్డాడు. ఒక ఆడదాన్ని ఎత్తుకొచ్చి నేను చాలా గొప్పవాణ్ణి అని నా ముందుకొచ్చి చెప్పుకుంటున్నావు. ఇలా చెప్పుకోవడానికి నీకు సిగ్గి ఇట్లా? అంత గొప్పవాణ్ణి అని చెప్తున్నావే, అంత గొప్పవాడివైతే రాముడు ఉండగా ఎందుకు నిలబడలేకపోయావు? రాముణ్ణి దూరంగా పంపి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఇవాళ ఒక సూటి ప్రశ్న వేస్తోంది. అన్నిటికన్నా పతనమైపోయేవాడికి ఉండేటటువంటి ప్రథమ లక్షణం శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? కోపం శేషేన పూరయేత్. మీరు పాడైపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఉద్ధరించడానికి ఒక మాట చెప్పారనుకోండి, అబ్బాయి నువ్వు ఇది చెయ్యొచ్చా, ఇది తప్పు కదా అని మీరు అడిగారు అనుకోండి, వాడు దాన్ని సహించలేడు. ఎందుకు సహించలేడంటే వాడు పాపము చేత భ్రష్టుడైపోవడానికి సిద్ధపడిపోయి ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నాడు కనుక వాడు ఆ మాటను అంగీకరించలేడు. అంగీకరించలేక దాన్ని వేరొక రకంగా తిప్పే ప్రయత్నం చేస్తాడు, లేకపోతే దాన్ని కోపంతో పూర్తి చేస్తాడు. నోర్మొయ్, నువ్వు నాకేం చెప్పక్కర్లేదంటాడు. ఎందుకని? తాను వెనక్కి పరిశీలన చేసుకునేటటువంటి స్థితిలో లేడు. అందుచేత ఒక స్త్రీని తీసుకురావడం పెద్ద గొప్ప విషయమా? కుబేరుని తమ్ముణ్ణంటావు, తపస్సు చేశానంటావు, నన్నెవరు ఓడించలేరంటావు, లంకారాజ్యం నాదంటావు, నేను అందరినీ నిగ్రహించగలనంటావు. అటువంటి వాడివి రాముణ్ణి దూరం చేసి నన్ను తీసుకురావలసిన అవసరమే ఉంది. ఇలాంటి ప్రవర్తనతో నువ్వు ఉండడానికి నీకు సిగ్గు కలగడం లేదా అని అడిగింది తల్లి. నిజంగా ఇవాళ రావణాసురుడి మనసు తనంత తాను మారడానికి కావలసినటువంటి ఉద్బోధన యథార్థమునకు ఆవిడ ఆ సమయంలోనే చేసింది. ఆకాశం మీద వెడుతున్నప్పుడు కథయిష్యంతి లోకేషు పురుషాః కర్మ కుచ్చితం నృశంసంస అధిర్మిష్టం తవ శౌండీర్యమానిసః. ఇది రేపొద్దున్న లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వింటే ఏమంటారు? పనికి మాలినవాడు, దుష్టుడు, దుర్మార్గుడు సీతమ్మని తెచ్చాడు అంటారు. ఇది పెద్దలైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు అంగీకరించేటటువంటి చేష్టితము కాదు అంది. ఇది యథార్థంగా రామాయణంలో ఈ మాట సీతమ్మ తల్లి ఒక్క రావణాసురుడికే చెప్పుంటే, నేను ఏదో ఒక పుస్తకం పట్టుకుని నేను చెప్పడం, మీ అందరూ ఇక్కడికి వచ్చి కూర్చుని వినవలసినటువంటి అవసరం ఏం లేదు దాని గురించి. కానీ ఇవాళ సీతమ్మ తల్లి తీసుకువెళ్ళేటప్పుడే ఈ మాట చెప్పడం, మానసికమైనటువంటి ప్రవృత్తితో మొదలుపెట్టి మాట్లాడడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఏమి రహస్యం అంటే, లోకంలో కొందరికి అధికారం ఉంటుంది, కొందరికి ఒంట్లో ఓపిక ఉంటుంది, కొందరు పుట్టుకతో ఐశ్వర్యవంతుడిగా పుడతాడు, ఒక్కొక్కడు చాలా అందంగా పుడతాడు, ఒక్కొక్కడు విశేషమైనటువంటి విద్యా సంపన్నుడై ఉంటాడు. ఇవి ఏవైనా ఈశ్వర విభూతులే. ఎందుకనంటే భగవద్గీతలో స్వామి ఒక మాట అంటారు, ఎక్కడ ఏ వస్తువు యందు విశేష ప్రకాశం ఉన్నా
అది నా విభూతిగా అందులో ఉంది. అయినప్పుడు ఇవన్నీ ఈశ్వర విభూతులు. మీకు ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని మీరు కానీ దుర్వినియోగం చేశారనుకోండి, అప్పటికి సమాజం మిమ్మల్ని ఏమీ అనలేకపోవచ్చు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శరీరములో ఉన్న బలము కానీ, శరీరమునకు ఉన్న అందము కానీ, వెనక ఉన్న ఐశ్వర్యము కానీ, తనకి ఉన్న విద్య కానీ, అన్నిటినీ మించి తాను పొందిన ఐశ్వర్యము కానీ ఏవైనా కూడా ఈశ్వరానుగ్రహము లేని నాడు పతనమైపోతాయి. పతనమైపోతే ఒకనాడు ఎంత బలవంతుడు శరీరం జర్జరీభూతమై మంచాన పడిపోతాడు. ఒకప్పుడు పెద్ద విద్వాంసుడు, ఆయనే ఒక 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో వచ్చిన తర్వాత రామాయణం చెప్దామని కూర్చుంటే బాలకాండలో శ్లోకం చెప్దామంటే అరణ్యకాండలో శ్లోకం జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకు వస్తుంది? మేధస్సుకి ఆ శక్తి తగ్గిపోయింది, దాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి ధారణా శక్తి తగ్గింది. గబగబా ఒక 10 దీర్ఘవాక్య నిర్మాణాలు చెయ్యడమో, ఒక 2 గంటలు మాట్లాడడానికో ఓపిక సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కానీ నీ ఓపిక ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావన్నదాన్ని గమనించిన లోకులు నీ ఓపిక నశించిపోయిన నాడు భగవంతుడి పాదముల మించి తీసేసిన పువ్వుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నట్టు నిన్ను చూసి ఈయన ఈశ్వర స్వరూపుడురా, ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు దాన్ని ఈశ్వరార్చనకు ఉపయోగించాడు, సమాజము యొక్క అభ్యున్నతికి ఉపయోగించాడు. అందుకని ఈయన పరమేశ్వరుడి పాదముల మీద పువ్వు అని ప్రపంచం నిన్ను కళ్ళకద్దుకోవాలి. తుట్టతుదని నీ పార్థివ శరీరం వెళ్ళిపోతుంటే అవసరం ఉన్నా లేకపోయినా లోకం గగ్గోలు పెట్టాలి, వెళ్ళిపోతున్నాడు రా మహానుభావుడు, మళ్ళీ మాకు ఇటువంటి వాడు ఎన్నడు దొరుకుతాడని. అలా వెళ్ళగలగడం ఒక్క ఈశ్వరార్చన కళా నిపుణత చేత వస్తుంది తప్ప అన్యము వలన రాదు. ఎందుచేత తద్దినాలు పెట్టేటటువంటి రేవులకి కాకులు వస్తాయేమో కానీ హంసలొక్కనాటికి రావు. ఎక్కడ పరమేశ్వరుని యందు నిబద్ధత లేదో, ఎక్కడ భగవంతుని యందు భక్తి లేదో, అక్కడ ఎటువంటి విభూతి ఉన్నా ఆ విభూతి ఒక దుర్వినియోగమై ఒకనాడు లోకము చేత నిందింపబడడానికి హేతు అవుతుంది తప్ప అది తనని తాను అభ్యున్నతికి తీసుకెళ్లదు. తనతో పాటుగా 10 మందిని పైకి తీసుకెళ్లడానికి అది పనికిరాదు. ఇది రావణుణ్ణి అడ్డుపెట్టి సీతమ్మ లోకానికి అంతటికీ చెప్తోంది, రావణ నీకు తపస్సుంది, రావణ నీకు శక్తి ఉంది, కానీ ఒంటరినైనా నన్ను తెచ్చావు, ఈ పాపం నువ్వు కడుక్కుంటే ఇహపోదు. అయిపోయింది. ఎందుకని? కాలం చాలా బలవత్తరమైనటువంటి స్వరూపం. మనం అంటుంటామే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము అని. ఒకసారి కాని ఒక తప్పు చేశారా అంతే. అందుకే మన వాళ్ళు ఎంత అందంగా మాట్లాడేవారంటే అశిధారావ్రతము అన్నారు. జీవితం అనగా ఏమి అంటే జీవితం అనగా అశిధారావ్రతము. అశిధారావ్రతము అంటే కత్తి యొక్క అంచు మీద నడక నడుచుట. కత్తి మీద నడిచేటటువంటి వాడు ఎంత జాగ్రత్తగా నడుస్తాడో జీవితంలో కూడా పొరపాటు జరగకుండా, తప్పు జరగకుండా అంత జాగ్రత్తగా ఉన్నా తప్పులు జరిగిపోతూనే ఉంటాయి. ఎందుకని లోపల నుంచి మనస్సు మోహ పెడుతూనే ఉంటుంది, ఎక్కడో అక్కడ పొరపాటు చేయించేస్తుంది. అందుచేత రావణ, ఒకనాడు నువ్వు లోకము యొక్క నిందకి గురవుతావు. రామచంద్రమూర్తికి ప్రతి గ్రామంలో దేవాలయం ఉంది. ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టాడు, అరణ్యవాసం చేశాడు. సీతమ్మతో రాజ్యానికి వెళ్ళి పట్టాభిషిక్తుడయ్యాడు. రాజారాముడిగా ఉండాలంటే లోకము యొక్క అనుమానములకు తావీయకూడదని భార్యని పరిత్యజించాడు. రాముడు జీవితంలో వ్యక్తిగతంగా పొందిన సుఖం లేదు. అయితే రాముడికి దేవాలయమా? అన్ని సుఖాలు అనుభవించాడు కాబట్టి రావణాసురుడికి దేవాలయమా? మన ఆర్ష సంప్రదాయంలో ఎంత తపస్సు చేసినా, ఎంత విద్వాంసుడైనా, ఎంత వేదం చదువుకున్నా, ఎన్ని సంధ్యావందనాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా రావణుడికి దేవాలయం మనం కట్టాం. ఎందుకు కట్టాం? తన కోసమే అనుభవించిన వాడు రావణుడు. తనకున్న దానిని లోకశ్రేయస్సు కోసం ధర్మబద్ధంగా త్యాగం చేసి తాననుభవించి అమృతత్వాన్ని పొందినవాడు రామచంద్రమూర్తి. అందుకని రాముడికి గుడి తప్ప రావణుడికి గుడి లేదు. లోకనిందకి గురి కావడమే రావణాసురుడికి దేవాలయం లేకుండా పోవడానికి కారణం. హనుమ అంతటి వారు సుందరకాండలో రావణాసురుణ్ణి చూస్తే అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అన్నారు. అంత తేజస్సు,
ఎవరిని ఉద్ధరించడానికి పనికొచ్చింది? తనని తాను ఉద్ధరించుకోలేదు, తన వారిని ఉద్ధరించలేదు. తన భార్య ఎంత తల కొట్టుకుని ఏడ్చింది. మంత్రులు మరణించారు, తోడ పుట్టినటువంటి తమ్ముళ్ళు మరణించారు, కడుపున పుట్టినటువంటి కొడుకులు మరణించారు, ఇంతమంది మరణించారు. ఒక్క స్త్రీ యందు కామమును తప్పించుకోలేకపోయాడు. ఎంత దారుణాతి దారుణమైన విషయం! అన్ని శరీరాలలో ఉండేటటువంటిది కేవలం సప్తధాతువులే: చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. ఒక శరీరంలో ఒకలా పొటమరిస్తే వేరొక శరీరంలో వేరొకలా పొటమరించింది తప్ప స్వభావమునందు మార్పు లేదు. అటువంటి దానికి ఇంత వేదం చదువుకుని ఇంత తపస్సు చేసి నువ్వు కామంతో కళ్ళు మూసుకుపోయి కనపడ్డ ప్రతి స్త్రీని ముట్టుకున్న నాడు నీకు దేవాలయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆనాడు అమ్మ రావణాసురుణ్ణి ప్రశ్నించిందా ఈ మాట? సమస్త జగత్తుని ప్రశ్న వేసిందా? ఆనాటి నుంచి ఈనాటి వరకు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కరించాలంటే, సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా స్వామిలా కూర్చోవాలంటే జీవితం మా స్వామిలాగే ఉండాలి. ఎందుకని ఆయనకి ఇంకొకటి తెలియదు, ఆ చరణసేవ తప్ప. అలా జీవించగలిగితే ధర్మపత్నితో, ధర్మబద్ధమైన కామముతో, ధర్మబద్ధమైన అర్థముతో నువ్వు బ్రతకగలిగితే అంతకన్నా ఔన్నత్యం ఏముంటుంది? ఈ దేవాలయం ఒకటే చాలు ప్రబల సాక్ష్యం. రామచంద్రమూర్తి దర్శనం చేసుకుని అలా కృష్ణాలయంలోకి వెళ్ళి బయటకు వస్తుంటే చిన్న గూట్లో కూర్చుని ఉంటారు త్యాగరాజు గారు. మహానుభావుడు. ఏమనుభవించారు త్యాగరాజు గారి జీవితంలో? ఎప్పుడైనా డబల్ కాట్ బెడ్ మీద పడుకున్నారా? లేకపోతే ఏసీ రూమ్లో ఉన్నారా? ఎప్పుడైనా కారు ఎక్కారా? ఎప్పుడైనా సన్మానం చేయించుకున్నారా? ఎప్పుడైనా ఏమైనా ఆభరణాలు పెట్టుకున్నారా? ఏం తెలుసు ఆయనకి? ఏమీ తెలియదు జీవితం. ఏమి తాదాత్మ్యతతో పాడుకున్నారో ఒక్కొక్క కీర్తన. నా తండ్రి నిజంగా రామా అని పిలిస్తే పరిగెత్తుకొచ్చాడు వెనకపడి. దేనికోసం? ఇవాల్టికి త్యాగరాజగారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయంటే త్యాగరాజు గారికి గుడిలో రామచంద్రమూర్తి ఉన్న చోట ఒక గూడు కట్టి అందులో కూర్చోపెట్టి నమస్కరించి వస్తున్నామంటే ఈశ్వరుని యొక్క పాదములు పట్టినవాడెవడో వాడికి బయట దేవాలయం, గుండెల్లో గుడి కట్టడం ఈ జాతికి తెలుసున్న సంప్రదాయం. అందుకే హర్ష సాంప్రదాయంలో ఏది మొదలు పెట్టినా జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రార్థనా శ్లోకంతో మొదలు పెడతాం. ఏది పూర్తి చేసినా మంగళాచరణంతో, మంగళహారతితో పూర్తి చేస్తాం. ఎందుకు పూర్తి చేస్తాం? మంగళంతో మొదలై మంగళం మధ్యలో ఉండి మంగళంతో పూర్తవ్వాలి తప్ప అమంగళకరమైన జీవితము వెళ్ళకూడదు. అమంగళకరం ఎందువల్ల వస్తుంది? లోపల ఆలోచన చేత. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులోంచి. ఆ మనస్సుని ఎలా నియంత్రిస్తావు? కేవలము పెద్దలు చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా వినుట చేత. సమ్మెట దెబ్బ తినకపోతే ఈశ్వర విగ్రహం కూడా రాదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి వారి మూర్తి రావాలంటే కొన్ని వందల సంవత్సరములు నీళ్లల్లో నానిపోయినటువంటి విగ్రహాన్ని, ఒక పెద్ద శిలని తీసి బయటపెట్టి కొన్ని వందల మంది శిల్పులు ఆ శిల మీద కూర్చుని పెద్ద పెద్ద ఉలులు చేత్తో పట్టుకుని సుత్తి పెట్టి కొడుతుంటే అక్కరలేని ముక్కలు విరిగిపోతుంటే అందులోంచి మూర్తి బయటకు వస్తాడు. చిట్ట చివర అందమైన నేత్రములు చెక్కుతూ ఉంటారు. నేత్రములు చెక్కేటప్పుడు కూడా సన్నటి ఉలిపెట్టి సుత్తి పెట్టి కొడతారు. అంత ఆగమం ప్రకారం ఖచ్చితంగా వచ్చిందన్న తర్వాత ఏ రాతి మీద కూర్చుని శిల్పి ఉలిపెట్టి కొట్టి చెక్కాడో ఆ శిల్పి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే అది విగ్రహం అనడు. తాను దాని మీదకి ఎక్కి కూర్చోడు. తాను కూడా ఇలా నమస్కారం చేసి తనకున్న ఈ నైపుణ్యం దానివల్ల నిలబడాలని అడుగుతాడు. ఎందుకు నిలబడుతుంది? శిలని చూడడం మనకి చేత కాదు. దేన్ని చూస్తాం? శిలాంతర్గతమైనటువంటి భగవానుణ్ణి దర్శనం చేస్తాం. చేత నీకు కూడా ప్రవర్తన రావాలి అంటే ఏది వినాలి? శిల్పి కొట్టేటటువంటి ఉలి మీద సుత్తి దెబ్బలు ఎలా పడతాయో గురువు నోటి నుంచి వచ్చేటటువంటి వాక్యములు చెవిన పడితే ఆ చెవిలోంచి వెళ్ళినటువంటి మాటలు మనస్సు మీద ప్రసరిస్తే మనస్సుకి పట్టినటువంటి కోపల ఉన్నటువంటి పదార్థం ప్రకాశిస్తుంది, సత్వగుణంతో ఉంటుంది. అందుకే మన వాళ్ళు శృణ్వంతపహ, వినడం కూడా తపస్సురా అన్నారు. అది మాటలు కాదురా, విన్నది తపస్సు. అందుకే
సమయాన్ని మీరు ఎలా పొద్దుపుచ్చారనేటటువంటిది కూడా శాస్త్రంలో లెక్కలోకి తీసుకుంటారు. ఇన్ని ఊపిరిలు ఇస్తాడు పరమాత్మ. అన్ని ఊపిరిలలో ఎన్ని ఊపిరిలు మీరు దేనికి ఖర్చు పెడుతున్నారో లోపల కూర్చుని ఆయన రాసుకుంటారు. ఇన్ని ఊపిరిలు భగవత్ కథా శ్రవణమునకు వినియోగపడ్డాయి, అది కూడా రాసుకుంటారు. దాన్ని కూడా పుణ్యం కింద చేసుకుంటారు. ఇన్ని ఊపిరిలు టీవీ చూడ్డానికి ఉపయోగపడ్డాయి, దాన్ని రాసుకుంటారు. అది ఎందుకు పనికొస్తుంది? బంధించడానికి పనికొస్తుంది అంతే, ఇంకెందుకు పనికిరాదు. అందుచేత ఒక మనిషి అన్నవాడు ఎలా జీవించాలో నేర్పారు. సీతమ్మ తల్లి రావణాసురుణ్ణి అడ్డుపెట్టి లోకానికంతటికీ